మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో గ్లోరీపెంట గోస్టల్ చర్చ్ పాస్టర్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ బంధువుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల నుండి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలోని వితంతులకు వస్త్రాలను పంపిణీ చేశామన్నారు. ఒకరి అవిధేయత వలన ఇప్పుడు అర్థమైందా? ఒకరి అవిధేయత వలన తరపున ఈరోజు చెల్మెడ గ్రామంలో క్రైస్తవ భక్తుల మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను చెల్మెడ గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. వృద్ధులకు, పేదవాళ్ళకు, విధవరాళ్లకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా వారికి వస్త్రాల పంపిణీ జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ప్రభునామాన్ని మయంపరుస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందును బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వందనాలు. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రోహిత్ గారికి వందనాలు. క్రైస్తవ్యాన్ని గుర్తించి మరి చక్కని ఈ దినమందు మెదక్ జిల్లాలో మరి సిఎస్ఐ చర్చికి సుమారుగా 30 కోట్ల రూపాయలు బహూకరించడం జరిగింది. ఈ విషయం తెలిసిన మేము సేవకులముగా, క్రైస్తవ భక్తులముగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారికి ఆయురారోగ్యాలు, తెలంగాణ రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరుగునుగాక.